సింహప్రసాద్ కథ. ఆంధ్రప్రదేశ్ పత్రిక వారి దీపావళి హాస్య కథల పోటీ 2012లో ప్రథమ బహుమతి పొందిన కథ. రేపింతే వాట్ 3 days లీవా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. లీవ్ లెటర్ని విసిరికొట్టాడు శ్రీధర్ రావు. ప్లీజ్ సార్, ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య, దీనాతి దీనంగా ముఖం పెట్టి అన్నాడు చిదానందం. అయినా సరే ఆయన చాల్ వీల్లేదు, నో నహి అని అరిచారు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి సార్, బోల్డంత సిలబస్ కవర్ చేయాలి, ఎలాగైనా బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు. ఆయన మెదడు దేనికో కనెక్షన్ ఇచ్చింది. ఆరాగా చూశారు. ఏం ఎగ్జామ్? మీట్ మ్యారేజ్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, వరుళ్ళ ప్రవేశ పరీక్ష అంటున్నారే, అదే సార్. ఓ, నీకింకా పెళ్లి కాలేదు కదూ, సో యు ఆర్ సీరియస్ అబౌట్ టెస్ట్, బోత్ టెస్ట్ అండ్ మ్యారేజ్ సార్. ఓకే మ్యాన్, 1 week లీవ్ శాంక్షన్ చేస్తున్నాను పో. సార్, తన చెవుల్ని నమ్మలేక చెవుల దెబ్బడ వదిలిపోయేలా అరిచాడు. శ్రీధర్రావు జాలిగా చూస్తూ అన్నారు, సమాజంలో మీపై ఎలాంటి వివక్ష కొనసాగుతుందో గ్రహించగలను. సీరియస్గా ప్రిపేర్ అవ్వు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గబుక్కును వంగి ఆయన కాళ్ళకి దండం పెట్టి క్యాబిన్లోంచి బయటపడిపోయాడు. సదానందం రహస్యం చెప్పడానికి అన్నట్టు చిన్నగా పిలిచాడు. ఫ్యాన్ గాలికి ఆయన మనస్సు మారిపోయిందేమోనని భయపడ్డాడు. ఏడు ముఖం పెట్టుకుని బిక్కుబిక్కుమని చూశాడు. కోటి వెళ్తే అక్కడ ఈ ఎంట్రన్స్ టెస్ట్కే ఓ గైడ్స్ అమ్ముతున్నారట. ఓ సెట్ కొనుక్కురాబోయ్, మా అబ్బాయి రాస్తున్నాడు. ఆయన దీనంగా మొహం పెట్టారు. ఈసారి చిదానందం జాలిగా చూశాడు. తలాడించి బయటపడ్డాడు. పైలోని అక్షరాలు కనిపించట్లేదు. రాయబోయే క్వశ్చన్ పేపరే కళ్ళ ముందు వివిధ రంగుల్లో రూపాల్లో ప్రత్యక్షం అవుతారు. సిలబస్ ప్రకారం ఆడవారిని సంతోష పెట్టడానికి 100 చిట్కాలు. ఇంటి పని బయట పని భార్య మెచ్చేలా చేయడం ఎలా? భార్య చేత మంచి భర్త అనిపించుకోవాలంటే గర్భిణీల సహాయకుడి లక్షణాలు, పిల్లల్ని పెంచడం ఓ కళ అనే పంచరత్నాలని కొని నములుతూ మృంగుతున్నాడు. వీటితో పాటు గైడ్స్ని తిరిగేస్తే అద్భుత ఫలితం రావచ్చు. ఏ రాళ్ల గుట్టులో ఏ జాతిరాయి ఉందో ఎవరికి తెలుసు. మనసులోనే శ్రీధర్రావు గారి కృతజ్ఞతలు చెప్పి బైక్ బయటికి తీశాడు. కోటిలోని అన్ని పుస్తకాల షాపుల ముందు వరుళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ గైడ్లు, మోడల్ పేపర్లు, ఇంటర్వ్యూ టిప్స్ లభించినంటూ పెద్ద పెద్ద బ్యానర్లు వేలాడుతున్నాయి. ఒక షాపులోకి వెళ్ళాడు. చిదానందం ముఖం చూస్తేనే సేల్స్ మ్యాన్ ఇంతంత లావుపడి పుస్తకాలు అతడు ముందు పెట్టాడు. తిరిగేస్తూ ఉంటే అన్నీ ప్రముఖ పబ్లిషర్లవే, ఒక్కోటి 1000 కాపీలు అమ్మాం అన్నాడు. పోటీ తీవ్రత అర్థమైంది. 2 పెద్ద పుస్తకాలు ఒక్కోటి 2 కాపీలు చొప్పున కొన్నాడు. ఇవి వద్దా అంటూ మెడికల్ టెస్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరుడి ఇంటర్వ్యూలో తెలివిగా జవాబు ఇవ్వండి అనే మరో 2 బుక్స్ చూపించాడు. ప్రవేశ పరీక్ష పాస్ అయ్యాక కదా అనుకోబోయి అపశకనపు ఆలోచన అని దాన్ని కొట్టిపారేసి అవి తీసుకున్నాడు. చిదానందం కాన్ఫిడెన్స్ లెవెల్ 90% పెరిగింది. టాప్ 1000లో ర్యాంక్ ఖాయం. ఇక తన జీవితం మారిపోతుంది. పగలే వెన్నెల కాస్తుంది, రాత్రులు మల్లెల సుగంధపు గాలి వీస్తుంది. నాకు ఆడపిల్లలు పుడతారు, నా జన్మ చరితార్థం అవుతుంది అనుకున్నాడు. వివాహంలోనే ఉంది మగ జన్మ సార్థకం. నాన్న అన్నించుకొని జీవితం వ్యర్థం. వివాహంలోనే ఉంది మగ జన్మ సార్థకం, నాన్న అనిపించుకొని జీవితం వ్యర్థం అని పాడుకుంటూ లెగ్ కదిలించబోతుంటే హనుమంతుడి తోక లాంటి క్యూ కనిపించింది. అక్కడికి జంప్ చేసి దేని గురించి ఈ క్యూ అని పేల గొంతుతో పెద్దగా అడిగాడు. అతడు ఇతడి చెవిలో బ్రహ్మ రహస్యం ఊదాడు. ఎంట్రన్స్ పేపర్ లీక్ అయిందట. చటుక్కుని క్యూలో దూరి 1000 రూపాయలు పెట్టి ఒక్క పేపరే కొన్నాడు. బాసు సంగతి గుర్తున్నా పోటీ పెంచుకోవడం ఎందుకు అనుకున్నాడు. ప్రక్కనే ఉన్న హోటల్లోకి వెళ్ళి ఓ కార్నర్ టేబుల్ దగ్గర బైఠాయించి ఎవరు తనని గమనించినా తెలియకుండా ఓ న్యూస్ పేపర్ మధ్య లీక్ పేపర్ని ఇరికించి ఆత్రంగా ప్రశ్నలే చదివాడు. మీ భార్యకి నగల సేకరణ హాబీ, మీరు ప్రోత్సహిస్తారా లేదా? మీ భార్య నిండు గర్భిణి, పురిటి నొప్పుల బాధ తాళలేకపోతోంది. ఆమె బాధని మీరెలా షేర్ చేసుకుంటారు? బొంబిడాయల పులుసు వండే విధానం తెలుపుడు.
వరవిష్ణు పూజని మగాళ్ళు తప్పనిసరిగా చేయడం వెనక గల మహత్తర ఉద్దేశం ఏమిటి? కోపించిన భార్యని ప్రసన్నం చేసుకోవడం ఎలాగో సరస సుమధుర సంభాషణలతో వివరించండి. మీకు వచ్చిన 3 జోలపాటలు రాయండి. చిదానందం నోటి తడారిపోయింది. ఒళ్ళు ముచ్చెమటలతో తడిచి ముద్దవుతుంటే వీటికి సరైన సమాధానాలు సంపాదించడం ఎలా అని టెన్షన్ పడుతుంటే మొబైల్ మోగింది. హలో నందా, ఈ టైంలో ఫోన్ చేసేవేంటి? సినిమా ప్రోగ్రామా? సినిమాకో గోలీ మారో. టెస్ట్ టెన్షన్లో చస్తున్నాను తెలుసా? నా పరిస్థితి డిటోయే. పెళ్ళవ్వాలంటే ఎంట్రన్స్ పాస్ అయి తీరాలి. అందుకే కదరా బర్త్డే వస్తోందంటే అడవి చస్తున్నాను. 40 దాటిందో ఏజ్ బార్ అవుతుంది, టెస్ట్కి ఎలిజిబిలిటీ పోతుంది. ఫోన్లోనే ఏడ్చేశాడు నంద. నువ్వు మెరిట్వి, ర్యాంకు వస్తుంది, ధైర్యంగా ఉండు. కార్పొరేట్ కాలేజ్ వారి క్రాష్ కోర్సులో చేరాను. వాళ్ళకి గతంలో చాలా ర్యాంకులు వచ్చాయిలే, కానీ లాస్ట్ ఛాన్స్ కదరా. మళ్ళీ ఏడ్చేశాడు. గట్టిగా ఏడవకరా, నాకు ఏడుపు వచ్చేస్తోంది. అన్నట్టు నీకో న్యూస్ రా. బ్లడ్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్ వగైరా మెడికల్ టెస్టులు ఏవి చేయకుండానే చక్కని మెడికల్ రిపోర్ట్ ఇస్తున్నారట. ప్యాకేజీకి 10,000 అవుతుందట. నీకు ఇంకా తెలీదా? ఆ టెస్టులు స్పెసిఫైడ్ హాస్పిటల్స్లోనే చేయించాలని కొత్త కండిషన్ పెట్టారు, పేపర్లో వచ్చింది. సత్యం, మగాడిగా పుట్టే కన్నా మహారణ్యంలో పిచ్చి మొక్కగా పుట్టడం బెటర్రా. నువ్వు కనీసం ఆన్లైన్లోనన్నా కోచింగ్ తీసుకోరా. జస్ట్ 35% వస్తే చాలదు, ర్యాంక్ తెచ్చుకోవాలి. టెస్టులో 70% దాటితేనే తమకి అప్లై చేయమంటున్నారు సాఫ్ట్వేర్ గార్డ్. ఇంకా చాలురా బాబు, బీపీ పెరుగుతోంది. నువ్వే అలా అంటే ఇంకా నేనేమైపోను చెప్పు. నాకు అసలే లాస్ట్ ఛాన్స్. మళ్ళీ ఓ ఏడ్పు ఏడ్చి ముక్కు తీసి అన్నాడు, చలి నీ సకుణ్ణి నేనే అని. ఈ బుక్ రిలీజ్ అయిందిరా, మంచి పాయింట్లున్నాయి, వెంటనే డౌన్లోడ్ చేసుకో. డేలాపడి ఇంటికి వచ్చిన చిదానందాన్ని చూసి అతడి తల్లి లబలబలాడింది. తోటకూర కాడలా వడిలిపోయావేంట్రా? ఆ పరీక్ష కాదు కానీ నీ ప్రాణాలు తోడేస్తోందనుకో. వీటికన్నా మత్స్య యంత్రాన్ని ఛేదించమన్నా ఇల్లు వేరవమన్నా బాగుండేది. ఎనర్జీ డ్రింక్ గ్లాసులో పోషిస్తూ అంది. అవి భుజబల పరీక్షలు, ఇవి బుద్ధిబల టెస్టులు. ఇవాళ గాల్స్కి తను చేసుకోబోయేవాడు బుద్ధిమంతుడు, ఆరోగ్యవంతుడు, తెలివైనవాడు, హాస్య సంభాషణ చతురుడు, చక్కగా సర్దుకుపోగలవాడుగా ఉండాలని కోరుకుంటున్నారు. భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడే కాదు, పిల్లల ఆలన పాలన చూస్తూ హోంవర్క్ చేయించేవాడు కావాలంటున్నారు. సంపాదన తక్కువైనా పర్లేదు అంటున్నారు. వాళ్ళు బాగా సంపాదిస్తున్నారుగా. ఏమిటోరా, మా కాలంలో ఇలా ఉండేదే కాదు. ఇంట్లో మగపిల్లాడు ఉన్నాడంటే చాలు, ఆడపిల్లల తండ్రులు క్యూ కట్టేవారు, లక్షలకి లక్షలు కట్నం ఇచ్చేవారు. అయినా కొందరు కట్నాకలితో కిరసనాయిలు పోసి తగలబెట్టేవారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు భ్రూణహత్య చేసేసేవారురా. ఆ ఘాతుకాలే మాకు శాపాలై మా కొంప కల్లేరు చేశాయి. మా కొంప కొల్లేరు చేశాయి. ఇప్పుడు 10 మంది మగాళ్ళకి 6 ఆడవాళ్ళు ఉన్నారు. మీకు ముందు చూపుండి ఉంటే మేం మగ మహారాజుల్లా కాలర్ ఎగరేసేవాళ్ళం. కనీసం అర్హత పరీక్షల బెడద ఉండేది కాదు. ఒంటి మీదకు 38 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకుండా ఇలా ముదిరిపోయే వాళ్ళము కాదు. తన ఆక్రోశాన్ని వెలిగెక్కాడు. నిజమేరా, ఒక్క ఆడపిల్లని కని ఉంటే ఇప్పుడు నేను మహారాణి వైభోగం వెలగబెట్టే దాన్ని కాదు. నెట్టూరుస్తూ అంది. నువ్వు అనుకుంటున్నావు, సరిపోయింది. నువ్వు తలంచుకున్నాడు చిదానంద్. తక్కువ పూజలు చేసి ఎక్కువ ఫలం రావాలంటే ఎలా వస్తుంది చెప్పు? వచ్చే జన్మలోనైనా ఆడపిల్లగా పుట్టాలని కోరుకో. అన్నట్టు రేయ్, ఇంత క్రితం టీవీలో చెప్పారురా, వరుళ్ళ ప్రవేశ పరీక్ష రాసేవాళ్ల సంఖ్య బాగా పెరగడంతో కట్ ఆఫ్ మార్కు 50కి పెంచారట. ఆమె మాటలు పూర్తి కాకుండానే గృహ తప్పిందా పూర్ మగాడికి.